జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీలిమిటేషన్ డ్రాఫ్ట్ పై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఏ ప్రతిపాదికన 300 వార్డులు చేశారని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం ఆధారబాధారాగా డీలిమిటేషన్ ప్రక్రియ చేసిందంటూ బండా కార్తిక్ రెడ్డితో మా ప్రతినిధి రాజశేఖరాచారి ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీ కమిషనర్ వార్డు డీలిమిటేషన్ మీద కొంతమంది బీజేపీ మన నాయకులు కలిశారు. వారితో పాటు జనరల్ సెక్రటరీ అలాగే వెళ్తారా మేడం? ఉంటారా? జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ గురించి బీజేపీ నాయకులు కమిషనర్ కనుగొంది. వాళ్ళు బండా కార్తిక రెడ్డి కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే మేడం, కమిషనర్ ఏమని చెప్పారు? డీలిమిటేషన్ ఏమని చెప్పారు? అసలు వీళ్ళు 5,935 దరఖాస్తులు తీసుకున్నారు ఈ 300 డివిజన్స్కి సంబంధించి. కానీ కమిషనర్ గారు అవన్నీ రిప్రజెంటేషన్స్ అన్నీ తీసుకుపోయి చెత్తబుట్టలు వేసిండ్రు. ఒక పేరు మాత్రం చేంజ్ అయితే డీలిమిటేషన్స్ చేంజ్ కావు. డీలిమిటేషన్స్కి సంబంధించినంత వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ అలాగున్నాయి. 2 ఎంపీలు వస్తారు ఒక డివిజన్కి. ఒక కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేసేసిండ్రు, ఒక డివిజన్ని 2 ముక్కలు చేసేసిండ్రు. యాక్సెప్టెడ్. కానీ రెవెన్యూ చేంజ్ అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్కి చేంజ్ అవుతుంది, మా ఎంపీలు చేంజ్ అవుతారు. ఈ విధంగా ఉన్నాయి. అంతకుముందు గెజిటెడ్ చేసిన తర్వాత ఇప్పుడు కోర్టు ముట్టకాయలు పెట్టినాక కూడా వీళ్ళు తీసుకున్న తర్వాత ఎటువంటి వర్డ్ టు వర్డ్ ఎటువంటి చేంజెస్ చేయలేదు. యథావిధిగా ఇచ్చిరు. ట్రాష్ అంతా కూడా పబ్లిక్ని పిచ్చోలని చేసిండ్రు తప్ప ఏమి జరగలేదు. ఇది ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది భవిష్యత్తులో. జిహెచ్ఎంసీ ఇప్పుడు డీలిమిటేషన్ చేయాల్సినంత అవసరం ఏముంది? దీని వెనుక ఏముండే అవకాశం ఉంది? ఎందుకంటే మరొక వైపు ఇది ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళకి కట్టబెట్టే ప్రాబ్లం జరుగుతుంది. 100% ఇది గాంధీ భవన్కి దారుసలాంకి సంబంధించినంత వరకు జిహెచ్ఎంసీని తీసుకొని అప్పచెప్పే విధంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఎక్కడ కూడా ప్రజలు తీసుకున్న రిప్రజెంటేషన్స్ కానీ ప్రజల ఒపీనియన్ కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు. అంత ట్రాష్. ఇది నామకే వాస్తే చేసిండ్రు. నామకే వాస్తే చేంజెస్ తప్ప ఎక్కడ నిజంగా చిత్తశుద్ధితో చేసినవి కనబడట్లేదు. ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతుంది బీజేపీ దీని విషయంలో? అంచెలంచెలుగా మరి కమిటీ డీలిమిటేషన్ కమిటీ ఉన్నది. దానికి సంబంధించినంత వరకు మరి విస్తృతంగా ఇంకా అంచెలంచెలుగా చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి చెప్తున్న సందర్భం. డీలిమిటేషన్ విషయంలో దానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ మేము తీసుకుంటాము. ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా, పన్నుల భారం పడకుండా తగిన కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి బండా కార్తిక్ చెప్తున్న సందర్భం. కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరాచారి, మెట్రో టీవీ, జిహెచ్ఎంసీ.